ఈ వ్యక్తిని రక్షించబోతున్నాడు. ప్రభువా నీకు వందనాలు నాయన, నన్ను ఎన్నైనా తిట్టని కానీ దేవుని చేత వాడు రక్షింపబడాలి. నన్ను 4 దెబ్బలైనా పేకనే వాడేమవుతాడు రేపటి రోజున. అందుకే బైబిల్ని చించిన వాళ్ళు, బైబిల్ని తగలేసిన వాళ్ళు, ఈ బైబిల్ దేవుడే కాదన్న వాడు, దేవుడు టాలెంట్ ఏంటంటే దేవుని సామర్థ్యం, ఆడి చేతే బైబిల్ బోధింపజేస్తాడు దేవుడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిస్తాడు. నెబుకద్నెజర్ రాజు ఆ దినాల్లో ఓ ప్రతి మండలం దీనికి దండం పెట్టండి, నేనే ప్రపంచానికి చక్రవర్తిని నేనే అంటే ఆయన నోటి నుంచి ఏం పలికించాడు? సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా అని పాడుంటాడు ఆయన. ఎవరు? ఒక చక్రవర్తి పాడుతున్నాడు. ఏమని? రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్న మహారాజా. దానియేలు గ్రంథంలో ఉంటాయి ఆ మాటలన్నీ మీకు. ఈయన తప్ప వేరొక దేవుడు లోకమందంతటా ఎక్కడా లేడు. అంతకుముందు ఏం చేశాడు నెబుకద్నెజరు? నేనే అన్నట్లుగా వెర్రవేగాడు. కాబట్టి ఇట్లాంటి ప్రపంచంలో చూస్తున్నప్పుడు అమ్మో వాళ్ళని కొడుతున్నారు తిడుతున్నారంటే పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఒక రోజున దేవుడు వారిని ఏం చేస్తాడు? మారుస్తాడు. తప్పకుండా. ఎప్పుడు మారుస్తాడని నువ్వు సంతోషించాలి. 4 పీకాడు అనుకో, నీ రోజుల దగ్గర పడ్డారా, ఇటు తొందరగా మారబోతున్నాడు సంతోషించి నవ్వాలి. ఆడికి పిచ్చెక్కిద్ది. ఫస్ట్ వాడికి ఏమెక్కిద్ది? పిచ్చెక్కిద్ది మనం సంతోషిస్తుంటే. స్టెఫనుని రాళ్లతో కొడుతుంటే ఆయన సంతోషంగా మాట్లాడాడంట. దేవదూత ముఖంలా కనపడిందంట ఆయనకి. స్టెఫన్ని సువార్త చెప్పినందుకు ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపుతుంట. సంతోషంగా మాటలన్నీ, పూర్వదినాల్లో జరిగిన మాటలన్నీ ఎత్తి చూపిస్తాడు అపోస్తుల కార్యాల గ్రంథంలో. దేవదూత ముఖం. మనల్ని ఎవడైనా అన్నప్పుడేమో మనం ఏమో నిరూపించుకుంటాం. ఎందుకు అనాలి నన్ను? ఆడెంత, ఆడు బతుకెంత, దేనికి పనికొస్తాడని నాకు, ఇట్లా మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలకి, దేవునికి సమీపంగా ఉన్న బిడ్డలకి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అట్లా అప్పగించేస్తాడు.